దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. దొండకాయలని ముందుగా కొంచెం ఆయిల్‌లోని ఆవాలు, జీలకర్ర వేయించిన తర్వాత ఉల్లిపాయలు, దొండకాయలు కొంచెం ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీలు, 4 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, ఒక 4, 5 జీడిపప్పులు ఇవన్నీ కలిపి ఆయిల్ లేకుండా బాగా వేయించుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ చేసుకునే లోపు దీంట్లో కారం అది వేసి ఈ పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ వేయించుకొని కొద్దిగంత చింతపండు నీళ్ళు, ఈ మసాలా కడిగిన నీళ్ళు వేసి దగ్గరగా ఉడికించుకొని దింపే ముందు కరివేపాకు చల్లుకొని దింపుకోవాలి. దొండకాయ వేపుడు, దొండకాయ మసాలా కర్రీ.